తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో కొత్త పొలిటికల్ ఈక్వేషన్స్ తెరపైకి వస్తున్నాయి. అధికార కాంగ్రెస్ ప్రజా ప్రతినిధుల వారసులు ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఓ మంత్రి తనయ ఈ కోవలోకే వస్తారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తండ్రి గెలుపు కోసం కృషి చేశారు. రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ తండ్రికి తగ్గ తనయగా రాణిస్తున్నారు. స్థానిక రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఈసారి ఎన్నికల బరిలో నిలిచి జడ్పీ చైర్పర్సన్ పదవి ఆశిస్తున్నారన్న ప్రచారము జరుగుతోంది. ఇందుకు అనుగుణంగా ప్రణాళిక కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. ఇంతకీ స్థానిక ఎన్నికల బరిలో ఉండాలనుకుంటున్న ఆ యువనేత ఎవరు? ఏ జిల్లా? వాజ్ ది స్టోరీ? తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో సరికొత్త సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. వారసత్వ రాజకీయాలకు నాంది పడుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల కుటుంబ సభ్యులు పదవుల కోసం పోటీ పడుతున్నారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుని భవిష్యత్తులో రాష్ట్ర రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచనలో ఉన్నారు. సంగారెడ్డి జిల్లా ఆందోళన నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కూతురు త్రిష ఈ కోవలోకే వస్తారు. సంగారెడ్డి జిల్లాలో 25 జడ్పీ స్థానాలున్నాయి. 13 మంది మద్దతున్న వారికే జడ్పీ చైర్పర్సన్ పదవి దక్కుతుంది. ఎలాగైనా జడ్పీ పీఠాన్ని కైవసం చేసుకోవాలని కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ వ్యూహరచన చేస్తున్నాయి. మంత్రి దామోదర రాజనరసింహ తనయ త్రిష జడ్పీ చైర్పర్సన్ రేసులో ఉన్నారని వినిపిస్తోంది. జిల్లా పరిషత్ చైర్పర్సన్ పీఠం ఎస్సీ జనరల్ కు రిజర్వ్ అవ్వడంతో పలువురి పేర్లు చర్చకు వస్తున్నాయి. అయితే వారిలో త్రిష ముందు వరుసలో ఉన్నారు. 10 ఏళ్లుగా కాంగ్రెస్ రాజకీయాల్లో చురుగ్గా పనిచేస్తున్నారు. దామోదర రాజనరసింహ జిల్లాలోని ఆందోళన అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తండ్రి తరపున తనయ విస్తృతంగా ప్రచారం చేశారు. నియోజకవర్గంలో తరచుగా పర్యటిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. హస్తం పార్టీ క్యాడర్కు అందుబాటులో ఉంటూ కష్టనష్టాల్లో వారికి అండగా నిలుస్తున్నారు. తమ నాయకురాలు భవిష్యత్తులో పెద్ద పదవికి పోటీ చేస్తారని పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్న నేపథ్యంలో జడ్పీ చైర్పర్సన్ పీఠం ఎస్సీ జనరల్ కు కేటాయించడంతో బరిలో దిగడంపై ఆసక్తి నెలకొంది. తన తండ్రి దామోదర రాజనరసింహ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆందోళన అసెంబ్లీ నియోజకవర్గంలోని మునిపల్లి, చౌటుకూర్ జెడ్పీటీసీ స్థానాల్లో ఏదో ఒక సీటు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలున్నాయి. ఈ 2 ఎస్సీ జనరల్ కు కేటాయించారు. దీంతో త్రిషను పోటీ చేయించి జెడ్పీ చైర్పర్సన్ చేయాలనే అభిప్రాయం కాంగ్రెస్ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. ఎన్నికల బరిలో దింపేందుకు ఇదే సరైన తరుణమని భావిస్తున్నారు. ఈ దిశగా కార్యాచరణ సిద్ధమవుతోందన్న ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయంలో త్రిష తండ్రి మంత్రి దామోదర రాజనరసింహ నిర్ణయమే కీలకం కానుంది. పార్టీ అధిష్టానం, స్థానిక నేతల అభిప్రాయాలను తెలుసుకున్న తర్వాతే త్రిష పోటీపై ఈ మంత్రి నిర్ణయం తీసుకుంటారని వినిపిస్తోంది. అయితే రాజనరసింహ మంత్రిగా ఉన్నందున ఇతర నేతలకు జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవి ఇవ్వాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లేకపోతే ఒకే కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తే పార్టీలో అసంతృప్తులు, అలకలు పెరిగిపోయే అవకాశం లేకపోలేదని భావిస్తున్నారు. దీనికి కూడా తరుణోపాయం ఉంది. జడ్పీ చైర్పర్సన్ అభ్యర్థి ఎవరో ముందుగా ప్రకటించకుండా గెలిచిన తర్వాత నిర్ణయిద్దామని చెప్పి ఫలితాలు వచ్చిన తర్వాత రాజకీయం చేయాలని మంత్రి అనుచరులు చూస్తున్నారు. అయితే సంగారెడ్డి జడ్పీ పీఠం ఈసారి ఎస్సీ జనరల్ కు రిజర్వ్ అవ్వడంతో పదవిపై ఆశలు పెట్టుకున్న ఇతర సామాజిక వర్గాల నేతలు డీలా పడ్డారు. నిన్న మొన్నటిదాకా ఇక జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఆశలు పెట్టుకున్న నేతల కలలు కలలయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గట్టిగా పనిచేసిన నేతలకు జడ్పీ అవకాశం కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అలాగే ఇతర పార్టీ నుంచి హస్తం పార్టీలో చేరిన నేతలు కూడా ఆశలు పెట్టుకున్నారు. తీరా ఇప్పుడు ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో తమ ఆశల మీద నీళ్లు చల్లినట్టయిందని భావిస్తున్నారు. మంత్రి రాజనరసింహ కూతురు త్రిష పోటీ చేస్తారనే ప్రచారంతో ఈసారి సంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికలు రసవత్తరంగా మారే అవకాశం ఉంది. భవిష్యత్ పరిణామాలను పరిశీలించాలి.